నీళ్లు నియామకాలు అనే కలను కని చూస్తూ వస్తున్నారు। इसका मतलब कि आपका पानी, आपका फंड और रोजगार आपके युवाओं को मिलना चाहिए। దీనికి మన నీళ్లు మనకే ఉండాలని, మన నియామకాలు మన ఉద్యోగాలు మనకే ఉండాలని, ఈ విధంగా మనకు సంబంధించిన ఉపాధి మనకే లభ్యం కావాలని మనం ఆ రోజు ఆలోచన చేసినాం। आदिवासी भाइयों और बहनों का जिला है तो शुरुआत में वहां से करना चाहता हूं। గిరిజనులకు సంబంధించిన జిల్లా ఇక్కడి నుంచే నేను మొదలు పెట్టబోతా ఉన్నాను। जब यूपीए की सरकार थी, पूरे हिंदुस्तान में हमने ट्राइबल बिल लागू किया था। యూపీఏ ప్రభుత్వంలో మొత్తం దేశంలోనే గిరిజనులకు సంబంధించిన ఒక రక్షణ చట్టం తీసుకొచ్చాం। देश के आदिवासियों से हमने वायदा किया था कि जो आपका जल है, आपका जंगल है और आपकी जमीन है, उसका फायदा आपको दिया जाएगा। దేశంలో ఉన్న అందరు గిరిజనులకు అభయం ఇచ్చాం। మీ గిరిజన ప్రాంత వాసులకు సంబంధించిన నీరు, అటవీ ప్రాంతం, మీ సంబంధించిన భూమి మీ పరంగానే ఉండాలని ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం। चारों तरफ यहां जंगल है, मगर इनका फायदा आदिवासी भाइयों को नहीं मिलते हैं। చుట్టూ 4 దిక్కుల భూమి, అటవీ భూమి ఉంది, కానీ దాని లభ్యత గిరిజనులకు దక్కుతలేదు। और जो आपकी जमीन है, आपका हक है, वो आपको नहीं दिया जाता है। మీకు ఆ భూమి పైన ఉన్న హక్కును మీకు ఇవ్వటం లేదు। जब हम आदिवासी बिल लाए, हमारा लक्ष्य था कि आपका जंगल, आपके जंगल का फायदा आपको मिले, और ये काम स्टेट में आपके चीफ मिनिस्टर ने नहीं किया। उन्होंने आदिवासी बिल को लागू नहीं किया। యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చిన బిల్లుని మీకు సంబంధించిన భూమి, మీకు సంబంధించిన నీరు, మీకు సంబంధించిన అటవీ ప్రాంతానికి సంబంధించి మీకే లభ్యత కావాలని ఆ రోజు చట్టం తీసుకొస్తే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి దాన్ని మీకు అందనీయకుండా చేస్తా ఉన్నారు। देश में नरेंद्र मोदी जी ने आदिवासी बिल को कमजोर किया और तेलंगाना में केसीआर जी ने आदिवासी बिल को खत्म किया। కేంద్రంలో నరేంద్ర మోడీ గారు గిరిజనులకు సంబంధించిన హక్కులను కాలరాస్తున్నారు। ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు మరి గిరిజనులకు సంబంధించిన హక్కును కాలరాస్తూ వస్తూ ఉన్నారు। तो जैसे ही तेलंगाना में कांग्रेस पार्टी की सरकार बनेगी, हम आदिवासी बिल को पूरे के पूरे तेलंगाना में लागू करेंगे और आपकी जमीन का जो हक है, आपका जल, आपका जंगल, वो आपके हवाले करेंगे। రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ అటవీ హక్కుల చట్టాన్ని తిరిగి పూర్తి స్థాయిలో మరి ఇంప్లిమెంట్ చేస్తాము। మీకు సంబంధించిన భూమిని, మీకు సంబంధించిన నీరును మీకే లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మనవి చేస్తా ఉన్నారు। मैनिफेस्टो में हमने साफ लिख दिया है कि आपकी आबादी के मुताबिक आपको रिजर्वेशन दिया जाएगा। మేనిఫెస్టోలో రాయటం జరిగింది, గిరిజనులకు సంబంధించిన జనాభా ప్రాతిపదిక మీద మీకు రిజర్వేషన్ కల్పించే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నాం। और जो केसीआर जी ने पोदू भूमि कल्टीवेशन रोका है, हम आपको आपका पट्टा दिलवाएंगे। ఈ రోజు ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం పోడు భూములు దున్నుకోవద్దని ఆంక్షలు పెట్టిందో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోడు భూముల హక్కు పత్రాలు మీకు కల్పిస్తామని చెప్తా ఉన్నాం। और आखिरी बात, केसीआर जी ने प्रदेश के आदिवासियों से कहा था कि वो एक ट्राइबल यूनिवर्सिटी देंगे। మరొక విషయం, కేసీఆర్ గారు ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది। ఆ రోజు उन्होंने ये काम नहीं किया।
ఆ పని చేయలేదు. हमने अपने मैनिफेस्टो में साफ कह दिया है कि आदिवासियों को आदिवासी यूनिवर्सिटी दी जाएगी. మేనిఫెస్టోలో పెట్టాం, గిరిజన విశ్వవిద్యాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తప్పకుండా స్థాపిస్తామని చెప్తా ఉన్నాం. यहां सिंगरेनी कोल माइंस भी हैं. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. तेलंगाना की लड़ाई में आप भी शामिल हुए थे. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు పెద్దపెట్టిన మీ పాత్ర మీరు వహించడం జరిగింది, మాకు తెలుసని చెప్తా ఉన్నాం. तेलंगाना को बनाने के लिए आपने भी अपना खून और पसीना दिया. మీరు మీ శ్రమను మీ సమయాన్ని వెచ్చించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి మీరు కూడా కారకులయ్యారని చెప్తా ఉన్నాం. मगर आपका भी धोखा केसीआर जी ने किया. మిమ్మల్ని కూడా మభ్యపెట్టి మరి ఈరోజు సింగరేణి కార్మికులని మోసం చేశారు ఈ కేసీఆర్ గారు. उन्होंने आपको रोजगार देने का वायदा किया. मैं आपसे पूछना चाहता हूं, क्या यह वायदा सच्चा था या झूठा? కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకి అనేక హామీలు ఇచ్చారు. హామీలను నిజమైనవా కావా అసత్యపు మాటలా మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. खोखले शब्द बोले उन्होंने. వట్టి మాటలు చెప్పారు. हमने मैनिफेस्टो में सिंगरेनी कोल माइंस के लिए साफ 2-3 चीजें कह दी हैं. మేనిఫెస్టోలో క్లుప్తంగా సింగరేణి కాలనీ సింగరేణి కార్మికుల గురించి 2-3 అంశాలని పెట్టడం జరిగింది. जो भी कॉन्ट्रैक्ट पे और टेम्पररी बेसिस पे काम करते हैं उनका रेगुलराइजेशन कांग्रेस पार्टी करेगी. కాంట్రాక్ట్ పరంగా సింగరేణిలో పనిచేస్తా ఉన్న వారికి, టెంపరరీ కార్మికులుగా పనిచేస్తా ఉన్న సింగరేణిలో పనిచేస్తా ఉన్న వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. जिन लोगों को नौकरी से हटाया गया है उनको हम सिंपैथी से एग्जामिन करेंगे. ఎవరినైతే కార్మికులను డిస్మిస్ చేశారో ఆ డిస్మిస్ కార్మికుల అంశంలో తప్పకుండా మానవతా దృక్పథంతో ఆలోచన చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. और हमारी पूरी कोशिश होगी कि हम आपके बच्चों को शिक्षा, आपको घर और मेडिकल फैसिलिटीज दें. మా పూర్తి స్థాయి ప్రయత్నం మీ పిల్లలకి చదువు, మీ పిల్లలకి ఆరోగ్యం, మీ పిల్లలకు కావాల్సిన అన్ని అవసరాలను తీర్చడానికి మా ప్రయత్నం ఉంటుందని చెప్తా ఉన్నాం. और सिंगरेनी कोल माइंस के बारे में मैं आखिरी बात बोलना चाहता हूं. एनडीए की सरकार जहां भी सरकारी कंपनी देखती है वो प्राइवेटाइज करने की कोशिश करते हैं. ఆఖరి మాట సింగరేణి పరిశ్రమ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ పరిశ్రమను చూసినా గత 4-5 సంవత్సరాల నుంచి ఆ పరిశ్రమలను ప్రైవేటైజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. नरेंद्र मोदी जी ने हिंदुस्तान एरोनॉटिकल लिमिटेड सरकारी कंपनी से राफेल हवाई जहाज का कॉन्ट्रैक्ट छीनकर अनिल अंबानी को 30,000 करोड़ रुपए का फायदा पहुंचाया. నరేంద్ర మోడీ గారు హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ అనే భారతదేశం కంపెనీ నుంచి మరి రఫేల్ కంపెనీకి 30,000 కోట్లను ఆర్డర్ ఇచ్చి అవినీతికి ప్రారంభం కార్యక్రమం చేశానని చెప్తా ఉన్నాం. यूपीए सरकार एचएएल सरकारी कॉन्ट्रैक्ट को दुनिया का सबसे बड़ा कॉन्ट्रैक्ट देना चाहती थी. యూపీఏ ప్రభుత్వం అన్నాడు ఈ కాంట్రాక్ట్ని ఈ దేశంలోనే మొత్తం మన విశ్వంలోనే పెద్ద కాంట్రాక్ట్ హెచ్ఏఎల్ కి ఇవ్వాలని ఆ రోజు ప్రతిపాదించింది. तो एक बात मैं साफ कहना चाहता हूं, आपकी जो सिंगरेनी कोल माइंस है इसका प्राइवेटाइजेशन कांग्रेस पार्टी नहीं होने देगी. ఇక్కడ ఉన్న సింగరేణి కంపెనీని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ కానియదని గట్టిగా చెప్తా ఉన్నాం. अब 5 साल से आपके चीफ मिनिस्टर
केसीआर जी हैं। 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు उनका काम अलग अलग प्रोजेक्ट्स को रीडिजाइन करने का है। ఆయన పని వివిధ ప్రాజెక్టులని రీడిజైన్ పేరిట మరి వారి పనులన్నీ మొదలు పెట్టడం జరుగుతా ఉంది। कांग्रेस पार्टी का प्रणहिता प्रोजेक्ट 50,000 करोड़ रुपए का था। కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని 50,000 కోట్లతో ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది। केसीआर जी ने उसका नाम बदला, नया नाम दिया कलेश्वरम प्रोजेक्ट। కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ పేరును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్ట్ ని పేరు మార్చి రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మొదలు పెట్టారు। 50,000 करोड़ रुपए के प्रोजेक्ट को 90,000 करोड़ रुपए का कर दिया। 50,000 కోట్ల ప్రాజెక్ట్ ని 90,000 వరకు వ్యయాన్ని పెంచడం జరిగింది। सिर्फ नाम बदलने के लिए। కేవలం పేరు మార్పిడి కోసం 40,000 కోట్లను పెంచడం జరిగింది। और उनके परिवार को, उनके कॉन्ट्रैक्टर मित्रों को पूरा का पूरा फायदा मिला। हजारों करोड़ रुपए उनकी जेब में गए। వారి కుటుంబానికి కాంట్రాక్టర్లకి పెంచిన 40,000 కోట్లు వారికే లాభమే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నారు। मिशन काकाटिया एंड मिशन भागीरथा में केसीआर जी ने टैंक्स को पेंट करने का काम किया। మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు కూడా మరి పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది, పనులు మాత్రం జరగలేదని చెప్తా ఉన్నాం। जहां भी देखो तेलंगाना में आपके चीफ मिनिस्टर ने भ्रष्टाचार किया है। ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు అవినీతి పరంగా ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు। जब वो चीफ मिनिस्टर बने तेलंगाना पे कर्जा नहीं था, 17,000 करोड़ रुपए का सरप्लस था। తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడ్డదో 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। आज तेलंगाना कर्ज से झुका हुआ है। ఈ రోజు తెలంగాణ మరి పూర్తి స్థాయిలో మిగులు బడ్జెట్ నుంచి పోయి పూర్తి స్థాయిలో ఈరోజు మొత్తం లో బడ్జెట్గా బడ్జెట్ లేకుండా బడ్జెట్ పూర్తి స్థాయిలో లేకుండా చేసిన కారకులయ్యారు వాళ్ళు। तेलंगाना पे 2.5 लाख करोड़ रुपए का कर्जा है। తెలంగాణలో వారు చేసిన అప్పులు 2.5 లక్షల కోట్ల రూపాయలైనాయి। हर परिवार पे 2.5 लाख रुपए का कर्जा। ప్రతి కుటుంబం మీద 1,50,000 రూపాయల అప్పు మీద ఈరోజు జనాభా ఉంది। एक तरफ आप पर कर्ज और दूसरी तरफ केसीआर जी के बेटे की आमदनी 400% बढ़ती है। ఒక తరఫ్ 1,50,000 ఒక్కొక్కరి పరంగా వారి పైన అప్పుంటే వారి కొడుకు 4 ఇంతలు సంపాదించుకొని ముందుకు నడుస్తా ఉన్నాడు। पूरा का पूरा फायदा उनके परिवार को और उनके कॉन्ट्रैक्टर मित्रों को। మొత్తం ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్ని కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే పూర్తి స్థాయిలో దాని లాభం వారి కుటుంబానికి కాంట్రాక్టర్కి లాభం జరిగే పనులు చెప్తా ఉన్నారు తప్ప వేరేది లేదని చెప్తా ఉన్నారు। तेलंगाना में 4,500 किसानों ने आत्महत्या की है। మన తెలంగాణ రాష్ట్రంలో 4,500 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు। उनको सही दाम नहीं मिलता है, कॉम्पनसेशन नहीं मिलता है। వాళ్ళకి కనీసం మద్దతు ధర దొరకడం లేదు, చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు। कर्ज माफी की बात की थी आपके चीफ मिनिस्टर ने। तेलंगाना का हर किसान जानता है किस प्रकार उन्होंने कर्ज माफी की। 1,00,000 రూపాయల రుణమాఫీ అని ఆ రోజు హామీ ఇచ్చిన మాటను ఏ విధంగా రైతులను మోసం చేసి ఈరోజు 1,00,000 రూపాయల రుణమాఫీ ఏ విధంగా ఉందో ఆ రుణాలు ఆ విధంగానే ఉండిపోయింది। మీ అందరికీ కూడా తెలుసు। आपकी जमीन की रक्षा करने के लिए हम लैंड एक्विजिशन एक्ट लाए थे। మీ భూమి పరంగా ఉన్న హక్కులని
మీకు సంరక్షణ చేయబడే విధంగా 2013లో మరి భూమికి సంబంధించిన భూ పరిపాలన చట్టాన్ని 2013లో తీసుకురావడం జరిగింది. उसमें साफ लिखा था कि बिना पंचायत से पूछे किसान की आदिवासी की जमीन नहीं ली जा सकती है. ఆ చట్టంలో భూసేకరణ చట్టంలో ఉంది గ్రామ పంచాయతీల వారి పరంగా అనుమతి పొందిన తర్వాతనే ఇక్కడ ఉన్న రైతు సోదరులకి గిరిజనులకు సంబంధించిన భూమి పరంగా వారి హక్కుల పరంగా వారి అనుమతి పొందిన తర్వాతనే భూసేకరణ జరగాలని ఆ చట్టంలో మేము పెట్టడం జరిగింది. और किसान को आदिवासी को मार्केट रेट से 4 गुना ज्यादा पैसा मिलना है. ఆ చట్టం ప్రకారం మరి భూసేకరణ జరిగినప్పుడు ఆ రైతు సోదరుడికి భూమి కోల్పోతా ఉన్న రైతు సోదరుడికి మార్కెట్ వాల్యూ కంటే మార్కెట్లో ఉన్న రేటు కంటే ఆ చట్టం ప్రకారం అమలు చేస్తే 4 గింతలు వారికి లాభమయ్యే కార్యక్రమాన్ని ఆ చట్టంలో పొందుపరచడం జరిగిందని और अगर చెప్తాను. 5 साल के अंदर जमीन पे इंडस्ट्री नहीं लगी तो उस जमीन को किसान या आदिवासी को वापस मिलनी चाहिए. 5 సంవత్సరాల లోపల ఆ భూసేకరణ జరగకుండా ఉంటే తీసుకున్న భూమిని తిరిగి ఆ రైతు సోదరుడికి ఆ గిరిజనుడికి ఆ చట్టం ప్రకారం తిరిగి వారికే వాపసు చెందాల్సిన హక్కును వారిని దానిలో పొందుపరచడం జరిగింది. दिल्ली में नरेंद्र मोदी जी ने इस बिल को इस कानून को खत्म किया और तेलंगाना में आपके चीफ मिनिस्टर ने इसको खत्म किया. కేంద్రంలో ఈ 2013 భూసేకరణ చట్టాన్ని అక్కడ నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో నీరు గార్చింది, దాన్ని పక్కన పెట్టింది. ఇక్కడ మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టడం జరిగింది. और यहां आदिवासियों की किसानों की जमीन छीन ली जाती है, उनको सही कॉम्पनसेशन नहीं दिया जाता है, कोई ना कोई बहाना दिया जाता है. ఏదో ఒక కారణం చూపెట్టి ఇక్కడ మన ప్రాంత రైతులకి మన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి వారికి సరి అయిన చట్టం ప్రకారం మరి నష్టపరిహారం ఇవ్వకుండా ఏదో కారణం చూపెట్టి తక్కువ రేట్లో భూమిని కొనుగోలు చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తాను. हमारी सरकार आएगी तो जमीन अधिग्रहण बिल लागू होगा और आपसे बिना पूछे आपको सही रेट दिए बिना या आपकी जमीन नहीं ली जाएगी. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2013 భూసేకరణ చట్టం ఖచ్చితంగా అమలు చేసి మీ అభిప్రాయం లేకుండా భూసేకరణ జరగదు, మీకు న్యాయం జరిగే విధంగా భూసేకరణ కార్యక్రమాలు చేపడతామని మనవి చేస్తాం. तेलंगाना के लिए, हिंदुस्तान के लिए सबसे बड़ी समस्या युवाओं को रोजगार देने की है. తెలంగాణలో మరి దేశంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకి ఉపాధి కల్పించాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది. एक तरफ किसान की रक्षा, दूसरी तरफ युवाओं को रोजगार. ఒక తరఫున ఒక దిక్కు రైతులకు సంరక్షణ, ఇంకో తరఫున యువకులకు సంబంధించి వారికి ఉపాధి కల్పన. इन दोनों के बिना कोई भी प्रदेश आगे नहीं बढ़ सकता है. ఇవి రెండు లేకుంటే ఏ రాష్ట్రం కూడా ముందు అడుగు వేయలేదని చెప్తా ఉన్నాం. तो जैसे ही कांग्रेस पार्टी की सरकार आएगी, किसानों के लिए 2 लाख रुपए तक कर्जा माफ होगा. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతు సోదరులకు ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. 17 क्रॉप्स पे एमएसपी दी जाएगी. 17 వివిధ రకాలైన పంటలకి కనీస మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం. 2000 रुपए चावल का, వరి పంటకి 2000 రూపాయలు, 7000 कपास का 7000 రూపాయలు పత్తి పంటకి और 10,000 मिर्ची का. 10,000 రూపాయలు మిర్చి పంటకి కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుంది. और युवाओं को कांग्रेस पार्टी रोजगार देने का काम करेगी. యువకులకి, చదువుకున్న వారికి, నిరుద్యోగ యువకులకి అందరికి కూడా ఉపాధి కలిగించడం జరుగుతుందని చెప్తా ఉన్నాం. केसीआर जी ने 1 लाख युवाओं को रोजगार देने की बात की थी. కేసీఆర్ గారు
1,00,000 మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. एक ही परिवार को उन्होंने रोजगार देने का काम किया. కానీ వారి కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. उनके परिवार के सब लोगों को रोजगार दिया. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. हमारे चीफ मिनिस्टर 24 घंटे में से 18 घंटे तेलंगाना के युवाओं को रोजगार देने का काम करेंगे. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి 24 గంటల్లో 11 గంటలు మరి యువకులకి నిరుద్యోగ మిత్రులకి ఉపాధి కల్పించే కార్యక్రమంలోనే మరి నిమగ్నమై ఉంటారని చెప్తా ఉన్నాం. मोदी जी और केसीआर जी बैंक के दरवाजे सबसे अमीर उद्योगपतियों के लिए खोलते हैं, उनको बैंक लोन दिलवाते हैं. మోడీ గారు కేసీఆర్ ఇద్దరు కూడా ధనవంతులకే ఈరోజు ఉపాధి కల్పించడం, బ్యాంకులకు సంబంధించిన లావాదేవీల విషయంలో వారికి లోన్లు ఇప్పించడం జరిగిందని చెప్తా ఉన్నాం. हम बैंक के दरवाजे तेलंगाना के करोड़ों युवाओं के लिए और किसानों के लिए खोलेंगे. ఈరోజు లక్షలు తెలంగాణలో ఉన్న రైతు సోదరులకి యువకులకి మరి 1 కోటి మందికి ఉపాధి కల్పించే బ్యాంకులో మరి ఉపాధి కల్పించే కార్యక్రమంలో బ్యాంకుల సహకారాన్ని తీసుకునే కార్యక్రమం చేస్తాం. और तेलंगाना के लाखों एंटरप्रेन्योर्स तेलंगाना के लिए रोजगार पैदा करेंगे. ఈరోజు తెలంగాణలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ద్వారా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం. कुछ ही दिन पहले केसीआर जी ने कहा अगर वो चुनाव हारेंगे तो वो घर जाके सो जाएंगे. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ గారు అన్నారు, ఎన్నికల్లో ఓడిపోతే ఫామ్ హౌస్ లో పండుకుంటామని చెప్పారు. बिल्कुल सच है. केसीआर जी, आप जब घर जाके सोगे आप 300 करोड़ रुपए के घर में सोगे. నిజంగానే మీరు ఓడిపోయి ఫామ్ హౌస్ లో కూర్చుంటే 100 కోట్ల రూపాయల విలువ చేసే ఫామ్ హౌస్ లో మీరు నిద్రపోతారు తప్ప ఏం చేయరని చెప్పారు. मगर जो आपने तेलंगाना की जनता को वायदा किया था डबल बेडरूम घर देने का, वो तो आपने पूरा नहीं किया. తెలంగాణ ప్రజలకి ఆ రోజు ఇచ్చిన 2 బెడ్రూమ్ల ఇళ్ళ మీ వాగ్దానం మీరు ఇప్పటికి పూరించలేరు. आपने कहा था कि 22 लाख घर बना के आप देंगे. మీరన్నారు 22 లక్షల ఇల్లు కట్టి ఈ తెలంగాణ పేద ప్రజలకు నీడ కలిగిస్తామని మీరు ఆ రోజు చెప్పారు. और आपने 5,000 से कम बनाए. ఈరోజు మీరు చెప్తున్నట్టు 5,000 ఇల్లు కట్టి ఇప్పటి వరకు మీరు అందరికీ ఇల్లు కట్టించామని చెప్తా ఉన్నారు. आपने आदिवासियों और दलितों को कहा था कि आप उनको 3 एकड़ जमीन देंगे. మీరు దళితులకు గిరిజనులకి 3 ఎకరాల భూమి ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. आपने किसी को नहीं दी जमीन. ఎవరికి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో దళిత సోదరులకి ఆదివాసులకి 3 ఎకరాల భూమి ఎవరికి కూడా ఇయ్యలేదు. चुनाव के बाद जो आपने वायदे किए थे वो कांग्रेस पार्टी पूरा करेगी. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 3 ఎకరాల భూమి గాని వేరే అంశాలు అన్ని అంశాలు మేము తూచా తప్పకుండా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. 30 बेड का अस्पताल हर मंडल में लगेगा. 30 పడకల ఆసుపత్రి ప్రతి మండలంలో మేము నిర్మించడం జరుగుతుంది. और घर बनाने के लिए हर एलिजिबल फैमिली को परिवार को 5 लाख रुपए दिए जाएंगे. ఇల్లు లేని నిరుపేదకి ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇళ్ళ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. जो आपने शक्ति अपने परिवार को दी वो कांग्रेस पार्टी तेलंगाना की पंचायतों को देगी. మనమందరము శక్తి యాప్ పరంగా ఉన్న వారందరికీ కూడా మరి దాన్ని అనుగుణంగా గ్రామ పంచాయతీ వారి పరంగా ప్రజలకు అనుసంధానం చేసి వారికి శక్తిని ఇవ్వడం జరుగుతుందని చెప్తాను. चुनाव के बाद आप रेस्ट लेना और कांग्रेस पार्टी तेलंगाना की जनता के साथ मिलकर तेलंगाना का सपना पूरा करेगी. తెలంగాణ ఎందుకు రావాలనుకున్నారో ఏ అంశంలో పైన
మనం తెలంగాణ గురించి కొట్లాడామో మీరు కన్న కలలన్నిటిని కూడా పూరించడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ కలలన్నిటిని కూడా నెరవేరుస్తామని చెప్తా ఉన్నాం. जो कोल माइंस में काम करते हैं हमारे आदिवासी भाइयों और बहनों की रक्षा करेगी. కోల్ మైన్స్ లో పనిచేస్తా ఉన్నా మరి గిరిజనులు ఇతర మిత్రులందరినీ కూడా వారి సంరక్షణ ప్రధాన ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తాం. कांग्रेस पार्टी के हमारे कार्यकर्ता सीपीआई टीडीपी कोदंडराम जी की पार्टी के हमारे सब कार्यकर्ता मिलकर आप चुनाव में लड़िए, पोलिंग बूथ पे कांग्रेस पार्टी और गठबंधन को जिताइए और तेलंगाना में आदिवासियों की, कमजोर लोगों की, किसानों की, युवाओं की सरकार बनाइए. మనము మనతో పాటు ప్రయాణం చేస్తా ఉన్న టీడీపీ, సిపిఐ, తెలంగాణ జన సమితి పార్టీల అందరి సోదరులతోని కలుసుకొని బూత్ స్థాయిలో గట్టిగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మీరందరూ కృషి చేసి ఈనాడు గిరిజనులు, రైతు సోదరులు, బీద బలహీన బడుగు మైనారిటీ వర్గాల అభ్యున్నతి గురించి మనం పాటుపడదాం. आप सबका मैं दिल से धन्यवाद करता हूं. आप दूर दूर से आए, इतने प्यार से आपने मेरी बात सुनी. మీ అందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చి మీరు మా మాటలు విని ప్రేమపూర్వకంగా అభినందనలు తెలియజేసిన కారణంతో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. जय हिंद, जय तेलंगाना. జై తెలంగాణ.